ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను. ఆయన దేవా, ఎల్లవేళలా ప్రభా స్తుతింపబడుచున్నటువంటి గొప్ప దేవా, మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవదూతుల చేత నిత్యం పరిశుద్ధుడు 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 అని దేవా మరి తండ్రి గాన ప్రతి గానముల చేత దేవా మరి తండ్రి స్తుతులు పొందుకుంటున్నటువంటి గొప్ప దేవా, మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉంటూ మార్పు లేని దేవుడిగా ఉంటూ నిరంతరం మా పట్ల దేవా మీ కృపను ఎడదగక మీరు కొమ్మరిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా, మీ ప్రేమ కొరకు, దేవా మీ కృప కొరకు, మీ త్యాగం కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాను. ఆయన దేవా, మా కొరకు పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చి దేవా మరి తండ్రి నాయన దేవా మరి తండ్రి అపారమైనటువంటి ప్రేమను దేవా మరి తండ్రి ఆయన సిలువలో మేడల మీరు కనపరిచిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా మరి తండ్రి నాయన మరి దినదినం అయా మీతో సహవాసం చేయడానికి మాకు ఇస్తున్నటువంటి ఈ భాగ్యం కొరకు స్తోత్రాలు. దేవా, కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. నాయన ఇదిగో ప్రభా మరొకసారి నాయన వేకువజామున దేవా మీ సన్నిధిలో చేరి మీ వైపు చూడడానికి ఇచ్చినటువంటి గొప్ప సమయం కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా, మీరే నాయన మరి తండ్రి పరిశుద్ధ ఆత్మరూపంలో మా మధ్య సంచరించమని ప్రార్థన చేస్తున్నాం. పాడుకునే పాటను మా కొరకు దీవించండి. మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదం మనం ప్రార్థన చేస్తున్నాం. మీరు చేసినటువంటి మేలులు కారములు జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతించి గణపరిచేసే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభా మరి తండ్రి నాయన 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు ఆశీర్వదించండి. మీ వాక్కులు వాగ్దానాలు ప్రభా మరి తండ్రి దేవా మరి తండ్రి మీరే మా పక్షంగా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు మీ కార్యములు మీరు జరిగించండి. అలాగే మరి తండ్రి నాయన మరొకసారి మీ సేవకు ద్వారా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు ఇంటున్నందుకు మీ స్తోత్రాలు. దేవా మరి తండ్రి నాయన మీరు మమ్మల్ని బలపరుస్తూ నడిపించినటువంటి దినాలు మాసాలన్నిటి కొరకు సంవత్సరాలన్నిటి కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. మరి ఈ దినం కూడా విశేషంగా ప్రభా మీ వాక్యం వినే సమయం అంతటి మాకు ఎంతో దీవెనకరంగాను మేలుకరంగాను మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాము. స్తోత్రాలు. సమస్త విషయాల్లో సహాయం చేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. పాట పాడి దేవుని నామాన్ని మేము ప్రదాం. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలచుచు అనుక్షణం పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారములు తలచుచు అనుక్షణం పరవశించనా. నీ కృప నాలో పరవశించనా. నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు పడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ
వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిపాయి. నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిపాయి. కలత చందక నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. కలత చందక నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలచుచు అనుక్షణం పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారములు తలచుచు అనుక్షణం పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. ప్రకటనగా 91వ కీర్తన చదువుకున్న ప్రియులారా, మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునైనది. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను. చీకటిలో సంచరించే తెగులకైనను మధ్యాహ్నం మందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులకైనను మధ్యాహ్నం మందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గుర్చి తన దూతలకు
దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కదమ సింహములను భుజంగములను అనగా త్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కదమ సింహంలో భుజంగములను అనగా త్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని ఘనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదును, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతను ఘనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం విన్న ప్రియులారా, దైవజనులు ప్రొదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యం ఇస్తారు. అయిన వారులారా, ఈ ఉదయకాలం అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం నుండి మనం చదువుకుందాం, లేక ఆ పైన 9వ వచనం నుండి మనం చదువుకుందాం. 1 Corinthians chapter 10 from verse 9 to 13. మనము ప్రభువును శోధింపక యుందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సణుగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడింది. తాను నిలుచుచున్నానని తలంచుకొని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మతగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగొచ్చే. శోధన, టెంప్టేషన్. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ శోధన యొక్క స్వభావం, లేకుంటే శోధనలో మనం ఎలా రెస్పాండ్ కావాలి అనేటటువంటి విషయాలు. పాత నిబంధనలో ఇశ్రాయేలీలు వారి యాత్ర జీవితంలో వారు దేవుని శోధించి మాకు ఆహారం కావాలి, మాకు నీరు కావాలి, మాకు అది కావాలి, ఇది కావాలి, ఇది తప్ప ఇంకేమీ లేదే అని చెప్పేసేసి మాట్లాడి దేవుని శోధించి వారు నష్టపోయినటువంటి వృత్తాంతాలు గుర్తు చేస్తూ వారిలో అరణ్యంలో సంహరింపబడిన 5వ వచనం చివరి భాగం, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. కానీ మన జీవితాల్లో విశ్వాసులమైనటువంటి మనం శోధన విషయాల్లో లేక శోధించబడేటటువంటి సమయాల్లో మనం ఎలా ఉండాలి అనేది వారికి జ్ఞాపకం చేశాడు. 13వ వచనంలో మనము గుర్తు చేసుకోదగినటువంటి కొన్ని పదాలు గుర్తుంచుకోనండి. సాధారణ శోధన, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప, దీన్ని సాధారణ శోధన అని మనం టర్మ్ చేద్దాం. సహింపగలిగినంత శోధన, 13వ వచనం చివరి భాగం, సహింపగలుగుటకు శోధనతో కూడా, సహింపగల శోధన, సాధారణ శోధన, సహింపగల శోధన. 3వ పదం, తప్పించుకుని మార్గమును కలుగు చేయను, తప్పించుకొనగల శోధన. ఈ 3 పదాలు మనం ఈ ఉదయకాలం జ్ఞాపకం పెట్టుకున్నాం. సాధారణ శోధన, సహింపగల శోధన, తప్పించుకొనగల శోధన. ఆయా ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వారందరికీ టెంప్టేషన్స్ ఉంటాయి. ఉద్యోగస్తులకు ఉండేటటువంటి టెంప్టేషన్స్ వారికి ఉంటాయి. వారి డ్యూటీలో సిన్సియరిటీ కొందరిలో తగ్గుతూ ఉంటుంది, ఎక్స్పెక్టెడ్ లెవెల్లో ఉండదు. ఇండియాలో చాలా మార్లు మన ఆఫీసెస్లో ఉండి కూడా బయట నుండి మనకు వచ్చేటటువంటి మన పర్సనల్ కాల్స్ అటెండ్ అవుతూ ఉంటాం. అదే కొన్ని దేశాల్లో దట్ ఈజ్ ఎంప్లాయర్స్ టైం. ఎవరైతే తనను
మరి జాబ్ ఇచ్చి తన సమయాన్ని ఆ జాబ్ కొరకు డివోట్ చేయాలని కోరుకుంటారో వాళ్ళ సమయం, ఎంప్లాయర్స్ టైం. కనుక మనం బయట కాల్స్ మనకు వచ్చేటటువంటివి మాట్లాడకూడదు అనేటటువంటి పాలసీ ఉంటుంది సంస్థలు. చూచారా? ఉద్యోగంలో కూడాను టెంప్టేషన్ వస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకు పలు విధాలైనటువంటి శోధనలు ఉంటాయి. ఫుడ్ అడల్టరేషన్ అనేది చాలా పెద్ద టాపిక్. మనకు లాభం వస్తే చాలు అనుకున్న వాళ్ళను బట్టే చాలా ఆహార పదార్థాల్లో చిన్న చిన్న స్టోన్స్ కనబడుతుంది. ఎందువల్ల అంటే అడల్టరేషన్ ఎక్కడో జరిగింది, లేక కేర్లెస్నెస్ ఎక్కడో చోటు చేసుకుంది. టెంప్ట్ అవుతూ ఉంటారు టు మిస్యూజ్ దేర్ అథారిటీ, టు ఎక్సీడ్ దేర్ లిమిట్స్. కనుక అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి వారు కూడా మిస్యూజ్ ఆఫ్ పవర్ అనేటటువంటి టెంప్టేషన్ వారికి ఉంటుంది. కొందరు మేధావులు ఉంటారు, ఇంటలెక్చువల్స్ వారి యొక్క మేధస్సును సమాజం యొక్క మేలు కొరకు వారు వాడాలి. కానీ వారి మేధస్సు పర్వర్ట్ చేసి వారు కొన్ని తప్పు సిద్ధాంతాలు ప్రతిపాదించి కూడా సమాజాన్ని తప్పు త్రోవ పట్టించవచ్చు. అది కూడా టెంప్టేషనే. తెలివితేటలు అవి దేవుని మహిమార్థం వాడలేరు, సమాజ క్షేమం కొరకు వాడలేరు, తాము నమ్మినటువంటి ఏ ఫిలాసఫీ కొరకు తమ స్వంత లాభం కొరకు వారు వాడుకుంటారు. దట్ డేంజర్ ఈజ్ ఆల్వేస్ దేర్. అలాగే డాక్టర్స్, లాయర్స్, మెడికల్ స్టాఫ్ ఉన్నారు, వారికి కూడా కలిగే శోధనలు ఉంటాయి. చాలా సంవత్సరాల క్రితం జీవన్ జ్యోతి వాడు ప్రచురించింది. అంటే రోగి ఎలా ఉన్నాడు రాత్రి ఆ కేస్ షీట్లో వారు రాసేటప్పుడు వారు యాక్చువల్లీ వెళ్లకుండా చూడకుండానే కొన్ని వచ్చేటటువంటి శ్రోతములు అనే బుక్లో రాసుకుంటూ వచ్చారు. ఏ ప్రొఫెషన్లో ఉన్నా అలాగూ లాయర్లు సరే తమ క్లయింట్ను కాపాడటం కొరకు కొన్ని మార్లు వారు వాదించేది తప్పు అని తెలిసి వాదించేటటువంటి లాయర్స్ మనకు తెలుసు. అదేమంటే నా వృత్తి ధర్మం, నా క్లయింట్ని నేను కాపాడటం అంటాడు లాయర్. చూచారు? అలాగే రచయితలు ఉన్నారు. లోకంలో సెక్యులర్ సొసైటీకి దిశానిర్దేశం చేయవలసినటువంటి రచయితలు వారు కూడాను చాలా మార్లు ఎక్కడి నుండి ఎక్కడకు సమాజాన్ని ఏ స్టెప్కి తీసుకెళ్తూ ఉన్నామా అని చెప్పేసేసి వారు సరైన రీతిగా ఆలోచించకుండా వారు వ్రాసారు, అది ప్రజలు విన్నారు, ప్రజల యొక్క మనస్సులు ప్రభావితమైనవి, దాన్ని బట్టి చాలా కీడే జరుగుతుంది. ఈ రోజుల్లో మానవుడు తన చేతిలో, ఇప్పుడంటే పెన్ అని మనం వాడం, నా చేతిలో కలం ఉంది కాబట్టి నేను ఏదైనా రాస్తాను అని అనుకుని కోట్ల మంది ప్రజలు దేవుని ఉనికిని కానీ దేవుని యొక్క క్రమశిక్షణ కానీ లెక్క చేయనంటి స్థితిలో ఉన్నదాన్ని బట్టే స్థితిలోనికి వెళ్ళవలసి వచ్చింది. సమాజాన్ని సరైన రీతిగా హెచ్చరించలేదు, రచయితలు సరైన రీతిగా హెచ్చరించలేదు. మీడియా అనేది చాలా మనిషిని దేవునికి దగ్గరగా చేయటానికి బదులు ప్రపంచంలో అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది, దానివల్ల నీకేం ప్రయోజనం? ప్రత్యక్షంగా కలిగే ప్రయోజనం ఏమైనా ఉందా అంటే 1% కూడా ఉండదు. 0.05% ఉందనుకోండి, అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు చాలాసార్లు. అదేదో మనం చదవలసిన ఇంపార్టెంట్ మ్యాటర్ అయినట్టు మీ సమయాన్ని చాలా దొంగిలిస్తూ ఉంటారు మీడియా.
గుర్తుపెట్టుకోండి. శోధన, నీ సమయాన్ని ఎలా గడుపుతూ ఉన్నా. అలాగే టెంప్టేషన్ అనేది స్థితిలో ఉండేటటువంటి అనేకులకు సంభవిస్తూ ఉంటుంది. వయసును బట్టి మాట్లాడుకుందాం. చిన్న బిడ్డకు కలిగే శోధనలు వాళ్ళకు ఉంటాయి. పిల్లల్ని అడగండి, నాకు స్కూల్ అంటే ఇష్టం లేదంట. వాళ్ళకి శోధన ఏంటంటే స్కూల్కి వెళ్ళకుండా ఉండాలని కదా. టీనేజర్ కోరికలు అనేవి అప్పుడప్పుడే వాళ్ళలో పుడుతూ ఉంటాయి. టీనేజర్స్కి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇమిటేట్ చేస్తూ ఉంటారు తమకంటే పెద్దవారిని, లేక తమకి ఇష్టమైనటువంటి వారిని ఇమిటేట్ చేస్తూ ఉంటారు. యవనస్తులు వారి జీవితాన్ని వారే నిర్దేశించాలి అని అనుకుంటూ ఉంటారు. అనేక మంది పెద్దవారు అయ్యారు, ఒక సర్టెన్ ఏజ్ వచ్చింది. ఆ వయసులో ఉండేటటువంటి వారికి ఆ శోధనలు వేరుగా ఉంటాయి. సమాజంలో సుస్థిరమైన స్థానం కావాలి, గౌరవం కావాలి, ధనం కూడా కావాలి, అవి కావాలి, ఇవి కావాలి ఆశిస్తారు. బాగా పెద్దవారు అయిపోతారు. ముసలి వయసులో కూడాను శోధనలు ఉంటాయి వ్యక్తులకు. ఏ వయసులో ఉండేటటువంటి వారికి ఆ వయసులో శోధనలు ఉంటూ ఉంటాయి. శోధనలు పలు రకాలు. అయితే లోకస్తుడికి కలిగే శోధనలు ఒక ప్రక్కన పెడితే, విశ్వాసికి కలిగే శోధనలను గురించి మనం మాట్లాడుకుందాం. శోధనలు అందరికీ సంభవిస్తాయి. అయితే శోధనలకు రెస్పాండ్ అయ్యేటటువంటి విధానం, లోకస్తుడు రెస్పాండ్ అయ్యే విధానం వేరు, విశ్వాసి రెస్పాండ్ అయ్యేటటువంటి విధానం వేరు. శోధనలను 3 రకాలుగా మనం వర్గీకరిస్తే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం మనం ఎరుగుదు. యోహాను లోకంలో ఉన్నదంతా ఆయన క్లియర్గా ఒక మాటలో చెప్పాడు. మొదటి యోహాను 2:16, లోకములో ఉన్నదంతా అనగా శరీరాశియు, నేత్రాశియు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. శోధనకు మూలం యేసుక్రీస్తు ప్రభు శోధింపబడ్డాడు అని మనకు తెలుసు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఈ 3 శోధనలను ఎదుర్కొన్నాడు, జయించాడు అని మనం చదువుకుంటాం. నేను మీకు శోధింపబడినటువంటి 5 వ్యక్తులను గురించి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఆ వ్యక్తులను గురించి కంప్లీట్గా మనం చదవం. ఆ వ్యక్తుల జీవితంలో ఒక భాగం, ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో వారు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది మాత్రమే మనం జ్ఞాపకం చేసుకుంటాం. శోధనకు మనిషి ఎలా రెస్పాండ్ అవుతాడు? ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనంలో ఒక వ్యక్తి పేరు మనకు కనబడుతుంది. ఆదికాండం 15వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాము దేవునితో మాట్లాడుతూ, అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడినైపోవచ్చున్నానే, దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త ఎగును కదా. చాలా నమ్మినటువంటి భక్తుడు కలిగాడు. ఎలియాజరు ఇస్సాకుని ఎలా చూచుండాలి? ఈ ఇస్సాకు పుట్టి ఉండకపోతే ఈ ఆస్తి అంతా నాకే అయ్యేది, ఈ పవర్ అంతా నా చేతుల్లోనే ఉండేది అని తాను ఇస్సాకుని ద్వేషభావంతో చూచి ఉండవచ్చు. కానీ అలా చూడలేదు. ఎవరికైనా రాదా అటువంటి మనస్సు? ఇస్సాకు ఇతడు వాగ్దాన పుత్రుడు, లేకుంటే యజమానికి చాలా ఇష్టమైనటువంటి కుమారుడు. వాస్తవంగా అంతా నేను కదా మేనేజ్మెంట్ చేశాను, నేను కదా అని చెప్పేసేసి మైండ్ ఉండాలి. ఇప్పుడు ఆదికాండం 24వ అధ్యాయంలో తన దాసుడిని పిలిపించి అబ్రహాం మాట్లాడుతూ ఉన్నాడు. 3వ వచనం, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెల్లో ఒకదాన్ని నా కుమారునికి పెండ్లి చేయక, నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్టు. కొందరు ఎంత అపనమ్మకస్తులుగా ఉంటారంటే, ఇదే ఛాన్స్ నాకు దొరికింది,
ఇతని ఫ్యామిలీ లైఫ్ రూయిన్ అయ్యేటట్టు నేను ఒక వ్యక్తిని తీసుకొచ్చి పెడతాను, ఆ తర్వాత ఈ ఆస్తి అంతటిని నేను క్యాప్చర్ చేస్తాను అనేటటువంటి ఒక చెడ్డ అభిప్రాయం ఎలియాజర్ మనసులో రావటానికి, ఒక శోధన రావటానికి అవకాశం ఉన్నది. కానీ ఎలియాజర్ దాన్ని జయించాడు. అది నేను మీకు చెప్పగోరేది. మనుష్యుడు శోధనకు అతీతుడు కాదు. అయితే శోధనను జయించటంలోనే తాను దేవునికి ఎలాగూ అప్పగించుకున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. చాలా చక్కగా ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయంలో తాను ప్రార్థనా పరుడుగా, దేవుని ఘనపరిచిన వాడుగా, దేవుని భయం కలిగిన వాడుగా, దేవుని చిత్తాన్ని గ్రహించడానికి ఆ ఊరి బావి దగ్గరకు వెళ్ళి అక్కడికి వచ్చేటటువంటి యవనస్తులకు తాను పెట్టదలుచుకున్నటువంటి పరీక్షను గూర్చి ప్రార్థన చేసుకుంటూ చాలా చక్కగా సక్సెస్ఫుల్గా చేశాడు. మరి ఎలియాజర్కు టెంప్టేషన్ వచ్చి ఉండదా? ఇంత సిన్సియర్గా ఈ పని చేయాలా? ఇంత సిన్సియర్గా ఈ కార్యాన్ని చేయాలా? కొన్ని మార్లు ఎలియాజర్ని అక్కడ చెక్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఎలియాజర్తో పాటు వచ్చినటువంటి దాసులు, ఆ ఒంటెలు, అవన్నీ ఎలియాజర్తో వచ్చిన వారు తనకంటే తక్కువైనటువంటి వారు. అటువంటి వ్యక్తిని అక్కడ చెక్ చేయడానికి ఆ మెసొపొటేమియాలో, అరమ్నహరాయిములో ఎవరు లేరు. అది చాలా బాగా చేశాడు. కొన్ని మార్లు మనకు టెంప్టేషన్ కలిగినటువంటి పరిస్థితుల్లో నిన్ను చెక్ చేసేవారు ఎవరు ఉండరు. నీకు నీవే దేవునికి అప్పగించుకోవాలి. ఆదికాండం 25వ అధ్యాయం. చిక్కుడు గాలి వంటకము ఏశావుకి ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. గమనించండి, ఏశావుకు కలిగినటువంటి శోధన, ఏశావుకు కలిగినటువంటి శోధన. మనం జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకోం, కానీ ఆ శోధన మనల్ని కూడా వెంటాడుతూనే ఉంటుంది. భోజనపు బల దగ్గర జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడని వ్రాయబడింది. ఆ తర్వాత దేవుని కొరకు వెదికాడు. మన జీవితాల్లో భోజనపు బలను బహుగా ప్రేమిస్తారు వ్యక్తులు. ఇది గొప్ప శోధన. ఒక పూట భోజనం చేయకపోతే మనిషి చనిపోడు. ఇక్కడ అంటాడు ఏశావు, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు? నిజంగా చనిపోతాడా ఒక పూట భోజనం లేకపోతే? శరీరానికి ఆహారం అవసరం, శరీరానికి ఆహారం అవసరం. అయితే మనం కోరుకున్నటువంటి ఆహారం, మనకిష్టమైనటువంటి ఆహారం, మనకు కరులకు ఇంపుగా ఉండాలని మనిషి కోరుకుంటాడు. ఈ రోజుల్లో మనిషి యొక్క గొంతుకు ఉరి అదే అవుతూ ఉంది. ఎంతో ప్రొడ్యూస్ అవుతూ ఉన్నది, ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ ప్రపంచవ్యాప్తంగా. అయినా ప్రపంచంలో ఆహారం కొరత ఉన్నది. ప్రొడక్షన్ ఉన్నది కానీ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉన్నటువంటి అనేక విషయాలను బట్టి ఆహార కొరత ప్రపంచ దేశాల్లో ఉన్నది. ఆహారము కంటే ప్రేమింపదగింది మనిషికి దొరికితే తప్ప ఆహారము టాప్ ప్లేస్లో కంటిన్యూ అవుతూనే ఉంటుంది చాలా మంది జీవితాల్లో. ఆహారము కంటే శ్రేష్టమైంది దేవునితో సహవాసం, దేవుని దీవెన, దేవుని వాక్యం, దేవుని చిత్తం. దేవుడు అనుగ్రహించింది కొంచెమైనా ఎక్కువైనా, కొన్ని మార్లు అది మన నాలుకకు ఇష్టంగా ఉన్నా ఇష్టం లేకపోయినా మనిషి సంతోషంగా తీసుకోగలడా? ఆ ఎర్రగా ఉన్నది నాకు కొంచెం పెట్టు అంటూ ఉన్నాడు జేకబ్ దగ్గరకు వచ్చి. ఎర్రగా ఉన్నది ఎందుకంటే ఆదికాండం 27లో ఇస్సాకు వృద్ధుడై అడవికి వెళ్ళి వేటాడి మాంసం తీసుకురా అన్నాడు. ఏదైనా జంతువుని వేటాడి మంచిగా ఫ్రై చేసి తెమ్మని చెప్పుంటాడు. సిద్ధపరిచి, నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తింటూ తెచ్చాడు. బట్ హీ వాజ్ లేట్. మరి రిబ్కా
చాలా యాక్టివ్గా ఉన్నందువలన తన చిన్న కుమారుని పిలిచి ఇలా చేయమని చెప్పింది. మనకు తెలుసు ఆ వృత్తాంతం. ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి భాగం ఇస్సాకు వృద్ధాప్యం వచ్చేసరికి ఎందుకో తనకు కోరిక బాగా కలిగింది. వృద్ధాప్యం ఏమంటూ ఉన్నాడంటే, నాకు ఇష్టమైన రుచిగల భోజనం అనేది మానవుని జీవితాన్ని చాలా రూల్ చేసేటటువంటి టెంప్టేషన్. చాలా రూల్ చేసేటటువంటి టెంప్టేషన్. ఈ టెంప్టేషన్ కూడాను మనము సరైన రీతిగా జయించకపోతే విశ్వాసి చాలా నష్టపోతాడు. ఆదికాండంలోనే 39వ అధ్యాయంలో జోసెఫ్ను మనం చూస్తాం. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమాని భార్యతో అని. ఆ దినాల్లో జారత్వము, వ్యభిచారము వీటిలో తను చెక్ చేసేటటువంటి వారు ఎవరూ లేనటువంటి కాలంలో జోసెఫ్ దేవుని కొరకు ఒక స్టాండ్ తీసుకున్నాడు. జారత్వం నుండి దూరంగా పారిపోయాడంతే. సో శరీరం వచ్చేటటువంటి లస్ట్, శరీర ఇచ్ఛ జోసెఫ్ను భ్రష్టుని చేయలేదు. కాబట్టే ఈజిప్ట్లో జోసెఫ్ చాలా మంచి స్థానానికి ఎలివేట్ అయ్యాడు. గుర్తుంచుకుందాం. మనం అపోస్తల కార్యగ్రంథంలోకి రండి. అననీయ ఈ మాటలు వినొచ్చునే పడి ప్రాణం విడవగా. మనీ మేనేజ్మెంట్ విషయాల్లో వారికి గొప్ప శోధన కలిగింది. అండ్ దే ఫెయిల్డ్ ఇన్ ఇట్. చాలా విచారకరం కదా. వారు ఆ డబ్బు వారిదే. మొదట క్లియర్గా చెప్పుకుండొచ్చు, మేము ఇంత మాత్రమే మేము తీసుకున్నాం, మిగిలింది మేము ఇదిగో మనందరి కొరకు మేము ఇస్తూ ఉన్నాం అని చెప్పుండొచ్చు. వారు అబద్ధం ఆడటం ద్వారా పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం చేసి వారు నష్టపోయారు. మన బాధ్యతలో అప్రముఖంగా ఉండటానికి ఎవరి ఇచ్ఛలను బట్టి, కోరికలను బట్టి జోసెఫ్కు వచ్చినట్టుగా మనకు రావచ్చు. మనీ మ్యాటర్స్లో అననీ సప్పీరాలకు వచ్చినట్లుగా శోధన మనకు రావచ్చు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు శోధన వచ్చింది. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వచనం. శోధనలో ప్రవేశించుకున్నట్లు మెళకువగా ఉండి ప్రార్థన చేయండి. మనం చాలా మార్లు శోధింపబడటానికి ముందు చాలినంతగా ప్రార్థింపనందువలన శోధకుడు మన మీదకి వస్తాడు. యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులే ప్రార్థనలో లేరు కనుక శోధన వచ్చింది. వారు అప్పుడు ఫెయిల్ అయ్యారు. కానీ అపోస్తల కార్య గ్రంథంలో పేతురు 4వ అధ్యాయం 19-20 వచనాల్లో మేము దేవునికి కదా భయపడాలి. చూడండి ఆ మాట, అపోస్తల కార్య గ్రంథం 4వ అధ్యాయం చదవండి. అందుకు పేటని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. కనుక ఇప్పుడు ఒకప్పుడు ఓడిపోయినటువంటి వారు ఇప్పుడు వారు గెలిచారు. పేతురు, యోహాను చాలా ధైర్యంగా చెప్పారు ఈ మాట. శోధనలో ప్రవేశించుకున్నట్లు మెళకువగా ఉండి ప్రార్థన చేయలేకపోయినటువంటి వారు గెత్సెమనే తోటలో తరువాతి కాలంలో ప్రభు మరణ పునరుద్ధానముల తర్వాత మేడగదిలో దేవుని శక్తిని వారు పొందిన తర్వాత ఆయన కొరకు సాక్షులుగా
ముందుకు సాగగలిగారు. మన జీవితంలో కూడా శోధన అనేది ఉన్నది, శోధన అనేది వస్తుంది. మన సొంత శరీరంలో నుండి రావచ్చు, కొన్నిసార్లు శోధన బయట ప్రజల వల్ల రావచ్చు, కొన్నిసార్లు శోధన కుటుంబంలో నుండి, సంఘంలో నుండి రావచ్చు, కొన్నిసార్లు శోధన నేరుగా సాతాను నిన్ను అటాక్ చేయవచ్చు. జ్ఞాపకం పెట్టుకోనండి. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం ఒక మాట మనం చదువుతాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. ప్రకటన 3:10. రాబోవు శోధన కాలము లేక శోధన గడియ. ఇప్పుడు మనం వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి లోకమంతటి మీదికి వచ్చినటువంటి శోధన కాలం. జ్ఞాపకం పెట్టుకోనండి. లోకమంతటి మీదికి వచ్చినటువంటి శోధన ఇది. దేవుని పిల్లలమైనటువంటి మనం ప్రభు వైపు చూద్దామా, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమగల మా ప్రభు, పరిశుద్ధ తండ్రి, ఈ ఉదయకాలం మేము మీ వైపు చూస్తూ ఉన్నాం. లోకమంతటి మీదకి వచ్చినటువంటి శోధన కాలంలో దేవా, మేము ఎలా ఉండాలో, శోధన శరీరంలో నుండి, శోధన బయట నుండి వారికి శోధన కలుగుతుందని, ఆహార పదార్థముల విషయంలో శోధన కలుగుతుందని, ఎవరి ఇచ్చలను బట్టి తప్పిపోయేటటువంటి ప్రమాదము శోధన కలుగుతుందని, డబ్బును వాడటంలో శోధన కలుగుతుందని, ప్రార్థనలో ఉండవలసిన సమయంలో ప్రార్థింపక శరీరం యొక్క బలహీనతను బట్టి శోధన కలుగుతుందని, శోధన ఎన్నో రీతులుగా కలిగేటటువంటి పరిస్థితులు వ్యక్తుల జీవితాల్లో ఉన్నవని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవా, మమ్మల్ని కనికరించండి. ప్రభు నేర్పిన ప్రార్థనలో చెప్పబడిన రీతిగా శోధనలో నుండి మమ్మల్ని తప్పించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కృప తోడుగా ఉంచండి. ఈ దినాన్ని మా కొరకు దీవించండి. మరొకసారి మమ్ములను, మా కుటుంబాలను మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.